మసూద్ అజార్ భారత్ ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల్లో కూడా కాదు, 1000 కంటే ఎక్కువే ఆత్మాహుతి బాంబర్లు ఉన్నారని పేర్కొన్నాడు. తాను గనక పూర్తి సంఖ్యను వెల్లడిస్తే రేపు అంతర్జాతీయ మీడియాలో పెద్ద దుమారం రేగుతుందని చెప్పుకొచ్చాడు. అమెరికా లేదా ఐరోపా వీసా గాని ఐఫోన్ గాని వద్దు, వారు అల్లాహును కేవలం ఒక్కటే కోరుకుంటున్నారు, అమర వీరత్వం. 2019 తర్వాత మసూద్ అజార్ బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. 2019లో బహవల్పూర్ లో అతని స్థావరంపై గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన భారీ పేలుడులో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటి నుంచి అతను రహస్య ప్రదేశంలో తలదాచుకుంటున్నాడు. పాకిస్తాన్ గడ్డపై నుంచి మసూద్ అజార్ భారత్ పై దాడులకు వ్యూహరచన చేస్తున్నాడని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. భారతదేశంలో అసలు ఎవరు వీళ్ళకి సహాయం చేస్తున్నారు? ఆల్రెడీ హత్య చేసుకోవడానికి భారతదేశంలోకి వచ్చి ఉన్నారు, వాళ్ళు నా మీద ఒత్తిడి తెస్తున్నారు, రక్తాన్ని చూడాలనుకుంటున్నారు అంటే నేను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఇస్లాం సోదరుణ్ణి అడుగుతున్నాను, నిజంగా ఇస్లాం రక్తపాతాన్నే కోరుకుంటుందా? అల్లాహ్ నిజంగా రక్తపాతాన్ని కోరుకోమని చెప్పాడా? నాకైతే తెలియదు, ఎందుకంటే నాకు ఇస్లాం గురించి పూర్తి అవగాహన లేదు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని అడుగుతున్నాను, కామెంట్ సెక్షన్ లో పెట్టండి.